హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో స్టార్టింగ్లోనే క్యూట్ పర్స్ తోటి స్టార్ట్ చేశాను కదా. ఇదేంటో చూడండి, నాకు అర్థం కాలేదు. మీకైనా అర్థమైందేమో చూడండి. ఇది కెమెరా పెట్టుకునే పౌచ్ లాగా ఉంది కదా. లోపల మనం వీడియో తీసే కెమెరా, చిన్న కెమెరా ఉంటుంది కదా, అది మెయింటైన్ చేసే పర్స్లా అనిపించింది నాకు లోపల సెక్యూరిటీ అవి చూస్తే. బట్ మా హస్బెండ్ చెప్పింది ఏంటంటే అది కెమెరా పెట్టుకునే పర్స్ కాదు, కార్డ్స్ అవి పెట్టుకునేదని. అంటే మనకు అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ తెలియాల్సినవి చాలా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, ఇది ప్లాస్టిక్వి జామెంట్రీ బాక్సులు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 59-69 రూపీస్ అట్లా ఉంటాయి. కానీ మన టైంలో అయితే 59-69 రూపీస్కి మంచి క్వాలిటీ జామెంట్రీ బాక్స్ వచ్చేది. అది ఐరన్ లాగా ఉంటుంది కదా, టిక్ టిక్ మన సౌండ్ వస్తుంది, అలా ఉండేది కదా. ఇక్కడ ఏంట్రా మా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారే మా బుడ్డిగాళ్ళని నేను వెళ్తే, ఏంటి నాన్న ఇక్కడ యుద్ధాలు చేస్తున్నారంటే, మా వాడు అనింది ఏంటంటే జామెంట్రీ బాక్సులు చూస్తున్నాం మమ్మీ అన్నారు. నేను నిజంగా టాయ్స్ సెక్షన్ అనుకున్నాను, అది అన్ని టాయ్స్ లాగా ఉన్నాయి. ఇదేంటి బుక్స్ అన్నీ ఉన్నాయే, పక్కన టాయ్స్ పెట్టారు ఏంటి అనుకున్నాను. బట్ ఇవి చూస్తే నాకు టాయ్స్ లాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది చూడండి. ఇవి జామెంట్రీ బాక్సులు అంట, కార్ జామెంట్రీ బాక్స్ ఇది. ఇది కూడా కార్దే. ఈ జామెంట్రీ బాక్సులలోనే కార్లు, బస్సులు ఇవన్నీ తయారు చేసి పెట్టారు. అంటే స్కూల్స్కి ఇవి తీసుకెళ్తే వీళ్ళు టీచర్లు ఏమి అనరా? అంటే ప్రాపర్గా నీట్గా ప్లెయిన్గా ఉండేది ఒక్క జామెంట్రీ బాక్స్ లేదు. అన్ని పిల్లల టాయ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి జామెంట్రీ బాక్సులని. కానీ నాకు ఏమనిపించిందంటే, మా సార్ వాళ్ళు కానీ ఈ బస్సులు ఈ కార్లు కానీ చూస్తే ఈత బెత్తం ఉంటుంది చూడు, దాన్ని తీసుకొని వాత పెట్టేవాళ్ళు మేము చదువుకునేటప్పుడు. బట్ వీళ్ళ టీచర్లు ఏమంటారో నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారో లేకపోతే బస్సులు కార్లతోటి ఆడుకుంటారో నాకైతే తెలీదు. బట్ ఈ జనరేషన్ ఇలా సాగుతుంది కాబట్టి మనం ఏం అనలేము, అలా రన్ అవుతూ ఉంది అంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఇది చూడండి, ఇవన్నీ జామెంట్రీ బాక్సులే, ఇక్కడ ఉన్నవన్నీ జామెంట్రీ బాక్సులే. మీరు మళ్ళీ టాయ్స్ అనుకోవద్దు, ఇది కూడా జామెంట్రీ బాక్సే, మోటు పత్లుది. సో కార్ట్యూమ్ బట్టి మనకి డిజైన్ చేస్తారనమాట. వీళ్ళ పిల్లలు ఏవైతే లైక్ చేస్తారో తీసుకొని వెళ్ళిపోతారు కదా, అట్లా. సో అంత అప్డేటెడ్లో ఉన్నారు తయారు చేసేవాళ్ళు. సో ఇవన్నీ పెన్సిల్స్, ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నానో. డిమార్ట్కి వచ్చానండి. అది కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి లంచ్ బ్యాగులు, జామెంట్రీ బాక్సులు ఇవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాను. సో అవి తీసుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ చూపిస్తున్నాను. అంటే నేను మొత్తం వీడియో తీయలేదు. ఇది మీకు చూపించాను కదా బస్ జామెంట్రీ బాక్స్ అని. దీంట్లో చూడండి, లిటరల్గా నాకైతే ఇది చూసి ఏమనాలో నాకు మాటలే రాలేదు. ఒక్క 3 లేయర్స్ ఉందన్నమాట, 3 స్టెప్స్ ఉంది లోపల. 3 స్టెప్స్లలో ఓన్లీ 3 పెన్సిల్స్ మాత్రమే పడతాయి, అంతకన్నా ఎక్కువ పట్టవు. సో దానికి వచ్చేసి 200 రూపీస్. అంటే కాస్ట్ నేనేం అనట్లేదు, అంటే వాళ్ళు డిజైన్ చేసే విధానము, దాంట్లో చెయ్యి కూడా మనం పెద్దవాళ్ళది పట్టదు, ఓన్లీ పిల్లలది మాత్రమే పట్టిద్ది. అంటే వాళ్ళకి మాత్రమే డిజైన్ చేశారు, మనలాంటి వాళ్ళు యూస్ చేయడానికి కూడా అర్హత లేదు వాటికి. సో అబ్బా, నాకు ఇంత అప్డేటెడ్లో ఎంత తల తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వీళ్ళ టాయ్స్ కానివ్వండి, వీళ్ళ ఏమంటారు స్కూల్కి వెళ్ళే యాక్సెసరీస్ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రతిదీ నాకు షాక్ లాగానే అనిపిస్తుంది. ఇది చూడండి, క్యూట్గా ఉంది కదా చైన్. నాకు ఒక క్యూట్ గర్ల్ అమ్మాయి ఉంటే ఇలాంటివి ఎన్ని పోగు చేసి పెట్టేదాన్నో. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా, ఫంక్షన్స్కి వాటికి వీటికి చిన్న చిన్నగా వేస్తే ముద్దుగా ఉంటారు. ఇది చూసారా, ఫ్యాన్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? దానికి ఒక స్టోరీ ఉంది. ఈ ఫ్యాన్ నేను 549 రూపీస్ కదా, ఇప్పటికి డీమార్ట్కి 100 సార్లు వచ్చి ఉంటాము, 100 సార్లు నేను అడిగాను. బట్ అది ఇంకా నా దగ్గరికి రాలేదు. అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలీదు. ఒకవేళ వస్తే వీడియో చేస్తాను, ఓకేనా? ఇది చిన్న చిన్న బాటిల్స్ కదా, ఇలాంటివి తీసుకుంటే మంచిగా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. బట్ అలాంటి వాటికి, లైఫ్ వచ్చే వాటికి మేము వెళ్ళము, ఎందుకంటే అది లైఫ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అన్నీ మనకి ఏదంటే ఏది చండాలమో ఏది దరిద్రమో వాటి దగ్గరికి వెళ్తాము, రియాలిటీలో ఉండాలి కదా మనం. సో మేము ఇక్కడ వాటర్ బాటిల్ దగ్గరకు వచ్చేసి యుద్ధాలు చేస్తున్నాము. ఇక్కడ అన్ని సిప్పర్స్ అవి తీసుకుంటున్నాం చిన్నోడికి కాబట్టి ఈజీగా ఉంటుందని తాగడానికి.
అవి ఒక్కొక్కటి 199 అలా ఉన్నాయి. డీమార్ట్లో 29 రూపీస్కి కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి. బట్ వాటి దగ్గరికి మనం వెళ్ళము, ఆ కేటగిరీనే కాదు మనము. సో నాకు ఇక్కడ తీస్తూ ఉంటే ఈ బాటిల్ బాగా నచ్చింది. డిస్ప్లేలో పెట్టారు, ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనుకుంటా, సమ్మర్ వస్తుంది కదా. భలే ఉంది కదా డిజైన్, నాకు మంచిగా నచ్చింది. కానీ మా వాళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ తాగరు, ఓన్లీ కుండ వాటరే, అందుకని దాన్ని అక్కడ పడేశాను. ఇక్కడ నాకు టాస్క్ వచ్చిందనమాట, అన్నీ వాళ్ళది అయిపోయింది. ఇక్కడ బ్యాగుల దగ్గరకు వచ్చేసరికి జిప్ క్వాలిటీ, థ్రెడ్స్ క్వాలిటీ చూడడానికి నన్ను పంపిస్తారు. అరే వీడియో తీరా భయ్యా బచ్చా అంటే మా వాడు చూడండి సగం సగం హెడ్ కనపరాకుండానే వీడియో తీసేశాడు. అలా ఉంటుంది మరి మన వాళ్ళతోటి. ఏంటంటే ఒక్క పని మనం చేపించుకోలేము, అలా ఉంటుంది. కానీ అన్నీ అవ్వాలి పనులు. సో ఇక్కడ బ్యాగుల క్వాలిటీకి వచ్చేస్తే మనకి డీమార్ట్లో హ్యాండ్ బ్యాగులు కానీ నాకు క్వాలిటీ మంచిగా నచ్చింది. థ్రెడ్స్ అవి బాగా అనిపిస్తుంది కాస్ట్ పక్కన పెట్టేస్తే. సో ఇది మనం స్టార్టింగ్లో చూసాం కదా క్యూట్ పర్స్, అది 89 రూపీస్ అంట, కింద కాస్ట్ లేదు. చాలా క్యూట్గా ఉంది కదా, కాయిన్స్ అవి మెయింటైన్ చేయడానికి. సో ఎవరైనా వెళ్తే తీసుకోండి, మంచిగా ఉన్నాయి అసలు. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బేసిక్గా నేను స్టోర్ మొత్తం కవర్ చేయలేదు, ఎందుకంటే నేను వెళ్ళిన పర్పస్ అది కానప్పుడు ఎందుకు వీడియో తీసావమ్మా అనుకుంటారేమో. కానీ నాకు అక్కడ పౌచెస్ ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. సో అందుకని చిన్న వీడియోస్ తీశాను, క్లిప్స్ తీశాను. షార్ట్ లాగా పెట్టినా కూడా క్యూట్గా ఉంటుంది కదా అని. సో దానికి అంటే కొంచెం ఇట్లా వీడియో పెడుతున్నాను అంతే. సో అంటే సమ్మర్ వస్తుంది కదా, సో బ్యాగ్ కలెక్షన్స్ అవన్నీ చూస్తారని పేరెంట్స్ కూడా వీడియో చేయడమే, అంతే అండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఎడిటింగ్ చేస్తున్నంతసేపు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి అన్నమాట హైదరాబాద్లో. మీకు అక్కడ మీరున్న ప్లేస్లలో వాతావరణం ఎట్లుందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ ఎండాకాలంలో వర్షం పడితే భలే ఉంటుంది కదా, అంటే టెంపరేచర్ ఏమో హీట్గా ఉంటుంది, వర్షం పడితే హాయిగా ఉంటుంది కదా. అలా అని వర్షం ఇష్టపడే వాళ్ళు బయటికి వెళ్ళి గిన్సులు అలాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే ఇవి తొలకరి వర్షాలంట. ఎందుకంటే ఈ ఏప్రిల్ మంత్లో వచ్చే వర్షాలు చాలా డేంజర్ అనమాట. వర్షం కంటే ఎక్కువ పిడుగులే పడతాయి. సో జాగ్రత్తగా చూసుకొని ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు లాస్ట్లో వర్షం క్లిప్ యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వర్షం ఎలాగ పడుతుంది, బట్ అంటే చాలా ప్లేస్ల నుంచి చూస్తున్నారు కదా వీడియోస్, సో వాళ్ళ కోసం క్లిప్ యాడ్ చేస్తాను, అంతేనా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.